ఆసరా పెన్షన్ 4016లో 6016ల డబ్బుల విడుదలకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు స్క్రీన్పై చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్ చేయూత పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ పచ్చ జెండా ఊపినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి విధి విధానాల కసరత్తులో చాలామంది వారికి ఆసరా పెన్షన్ కోల్పోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఇప్పుడు అందుతున్న ఆసరా పెన్షన్ 1 నుండి 10 మధ్యలో అందుతుందా, 10 నుండి 20వ తారీఖు మధ్యలో అందుతుందా, 20వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో అందుతుందా, ఎప్పుడు అందుతుంది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఎక్కువ మందికి ఏ ఏ జిల్లాలలో ఎలా ఆసరా పెన్షన్లు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలుస్తుంది. ఇక రెండో అంశం ఏంటి అంటే, మీరు కూడా మీ తోటి మిత్రులకు కావచ్చు, బంధువులకు కావచ్చు ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ సెక్షన్లో నీ అభిప్రాయం కూడా చెప్పు అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే, గతంలో మంత్రి సీతక్క గారు కొన్ని ప్రకటనలు చేశారు. ఒకటి ఏంటి అంటే, పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా పూర్తి చేసి ఒక జాబితా రెడీ చేయండి. రెండోది ఏంటి అంటే, ఆగస్టు 1వ తారీఖు నుండి కొత్త పెన్షన్ల పెంపు ఉండబోతుందని చెప్పేసి. మూడోది ఏంటిదంటే, ఈ ఆగస్టు నెలలో ఇచ్చేది జూలై ఆసరా పెన్షన్ కాబట్టి జూలై నెల నుండే 4000 పదాలు రాబోతున్నాయి అనేది మూడో అంశంగా మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా కొత్త జాబితాపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే ఈ సందేహాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది అంటే, ఈ నెల 25వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విధానాలను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ విధానాలలో మొత్తానికి 22,000 కోట్ల రూపాయలను ఈ 2024-2025 సంవత్సరానికి సంబంధించి కేటాయింపు. ఈ కేటాయింపులో ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు, ఎంతమందికి తిరస్కరించాము, ఎంతమందికి కొత్త చేర్పులు చేర్పాము అనే విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. దాంతోపాటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆసరా పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తామనేది కూడా ముహూర్తం ఖరారు చేయనట్లుగా తెలుస్తుంది. మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు రాహుల్ గాంధీ గారితో 30-31 తారీఖులలో తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ ఒకటి కేటాయించి అప్పుడు ఈ 4016 రూపాయలు 6016 రూపాయల పెన్షన్కి సంబంధించి పచ్చ జెండాను ఊపాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను. సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుందని అయితే చూస్తూ ఉండాలి. దీనికి సంబంధించి సమాచారం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తక్షణమే మీరు మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ సెక్షన్లో ఏ తేదీన పెన్షన్ వస్తుందనేది తెలియజేయండి. ధన్యవాదాలు.